భారత్ లేకుంటే ఇప్పుడు ఉక్రెయిన్ తీవ్ర చమురు సంక్షోభంలో చిక్కుకుపోయేదని మీకు తెలుసా? అవును. ప్రస్తుతం ఉక్రెయిన్ మన దేశం ఎక్స్‌పోర్ట్ చేస్తున్న చమురుపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. జూలై నెలలో ఉక్రెయిన్‌కు అత్యధికంగా డీజిల్‌ను సరఫరా చేసిన దేశంగా భారత్ నిలిచింది. ఏకంగా ఉక్రెయిన్ అవసరాల్లో 15.5% డీజిల్‌ను మన దేశం నుంచే కొనుగోలు చేసింది. మరి మన దగ్గర చమురు నిల్వలు లేనప్పుడు ఇంత డీజిల్‌ను ఎలా ఎక్స్‌పోర్ట్ చేశామని అనుకుంటూ ఉన్నారా? మనం ఇప్పటి వరకు రష్యా నుంచి డిస్కౌంట్ రేట్లకు చమురును కొంటూ ఉన్నాం కదా. అదే చమురును ఇక్కడ రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్‌ను ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ఉక్రెయిన్‌కు బద్ధశత్రువు రష్యా నుంచి మనం చమురు కొని రిఫైన్ చేసి ఉక్రెయిన్‌కి అందిస్తూ ఉన్నామన్నమాట. దీనివల్ల మన చమురు రిఫైనరీలకు భారీగా డబ్బు మిగులుతోంది. మనం ఇలా చేయడం వల్లే ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరల్లో బ్యాలెన్సింగ్ ఉంటుంది. లేకపోతే ఇప్పటికే ముడి చమురు ధరలు ప్రపంచంలో భారీగా పెరిగేవి. చివరికి ఉక్రెయిన్‌లోనూ చమురు సంక్షోభం ఏర్పడి యుద్ధం కూడా చేయలేకుండా చేతులెత్తేసే పరిస్థితికి దిగజారేది.